రాష్ట్ర వ్యాప్తంగా భారీగా టెంపరేచర్లు పడిపోతున్నాయి. ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్కు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు వెదర్ ఆఫీసర్లు. ఈ 3 జిల్లాల్లో 10 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆసిఫాబాద్లో కనిష్టంగా 11 డిగ్రీల నైట్ టెంపరేచర్లు నమోదవుతున్నాయి. దీంతో చలికి జనం వణికిపోతున్నారు. చలి తీవ్రతకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. మౌనిక, రోజు రోజుకు చలి తీవ్రత కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఉదయం పూటే కాదు, ఇటు రాత్రి పూట కూడా చలి తీవ్రత రోజు రోజుకి ఎక్కువ కనిపిస్తుంది. పగటిపూట ఉష్ణోగ్రత కూడా తగ్గుతూ వస్తున్నాయి. దీనికి ముఖ్య కారణము ఇటు తూర్పు, దాంతోపాటు ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణకు గాలులు కూడా వీస్తున్న పరిస్థితి కనిపిస్తుందని కూడా వాతావరణ శాఖ తెలుపుతూ ఉంది. సాధారణంగా అయితే డిసెంబర్ 2 లేదా 3వ వారంలో అయితే రాష్ట్రానికి చలి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం ఇటు డిసెంబర్ 1వ వారంలోనే నుంచి కూడా చలి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికీ కూడా దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా చలి అనేది రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నప్పటికీ కూడా మరో 3 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అందరూ కూడా ఇంట్లో నుంచి బయటికి రావద్దని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి. ముఖ్యంగా ఉదయం, రాత్రి ఈ 2 వేళల్లో కూడా ఇంట్లో నుంచి బయటికి రావద్దు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రావద్దని కూడా వాతావరణ శాఖ జరిపింది. అయితే నిన్న మొన్నతో పోలిస్తే ఇక రానున్న 3 రోజులు కూడా మరింత కీలకంగా ఉండబోతున్నాయి. చాలా ప్లేసెస్లో అయితే 2 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నట్టు కూడా వాతావరణ శాఖ తెలుపుతూ వచ్చింది. ఉదయం 9 గంటల తర్వాత కూడా సూర్యుడు రాని పరిస్థితి కనిపించింది. చాలా అంటే ఇటు హైవేస్ కావచ్చు, ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఉదయం 7-8 సమయ ప్రాంతాల్లో కూడా పొగమంచు కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలకైతే ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. రామగుండం కావచ్చు, హకీంపేట్, భద్రాచలం, మెదక్ ఇలాంటి ఏరియాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ రోజు కాస్త వాతావరణం కూల్గా ఉన్నప్పటికీ కూడా రానున్న 3 రోజులు కూడా వాతావరణంలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ప్రజలందరూ కూడా ఇంట్లో నుంచి ఎవరు బయటకు రావద్దు. ముఖ్యంగా గాలి కూడా తూర్పు, ఆగ్నేయ దిశగా నుంచి తెలంగాణ వైపు వీస్తున్న నేపథ్యంలో అయితే కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు, ఇటు తూర్పు, ఆగ్నేయ ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రవంతి. రైట్ మౌనిక, థ్యాంక్ యూ.